న్యూస్ హీరోయిన్ భావన వ్యవహారం తర్వాత తనకు జరిగిన అవమానాలను కూడా బయటపెట్టి సంచలనం సృష్టించిన తమిళ హీరోయిన్ వరలక్ష్మి మరో అడుగు ముందుకు వేసింది. సినిమా పరిశ్రమలో మహిళా కళాకారులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఉద్యమాన్ని ప్రారంభించబోతోంది. విమెన్స్ డే రోజున చెన్నైలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది వరలక్ష్మి. కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురైన హీరోయిన్ భావన వ్యవహారం తర్వాత యావత్తు ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందించింది. తమకు జరిగిన అవమానాల గురించి బయటపెట్టడం మొదలెట్టారు చాలా మంది హీరోయిన్లు. ఈ జాబితాలో ముందు వరుసలో నిలిచింది తమిళ హీరోయిన్ వరలక్ష్మి. ప్రముఖ హీరో శరత్ కుమార్ కూతురునైన తనకు వేధింపులు తప్పలేదంటూ చేసిన ట్విట్టర్ పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి. ఆమె ధైర్యాన్ని సినీ ప్రముఖులు మెచ్చుకున్నారు కూడా. తాజాగా మరో అడుగు ముందుకేసిన వరలక్ష్మి సినీ పరిశ్రమలో మహిళా కళాకారులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ నెల 8న సేవ్ శక్తి పేరుతో చెన్నైలో సంతకాల సేకరణ మొదలు పెట్టనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చింది. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న వేధింపులకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి 6 నెలల్లోగా తీర్పు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నది వరలక్ష్మి డిమాండ్. ఎందరు పిల్లలు ఇట్లా చేస్తున్నారు, ఎందరు పిల్లలు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు, దాని గురించి ఒక చిన్న క్యాంపెయిన్ మేము స్టార్ట్ చేస్తున్నాం. దాని పేరు వచ్చి సేవ్ శక్తి. పేరులోనే తెలిసిపోయింది, శక్తి అంటే మన పిల్లలు మేము సేవ్ చేయాలి. సో సేవ్ శక్తి ఏమంటే 2 పాయింట్ వచ్చి మేము స్టేట్ గవర్నమెంట్ దగ్గర అడిగినాము. ఫస్ట్ పాయింట్ వచ్చి ఏమంటే మహిళా కోర్స్ వచ్చి ఎక్కువ కావాలి మనకి. ఎక్కడంటే మ్యాజిస్ట్రేట్ లెవెల్లో, తాలూకు లెవెల్లో ఖండితంగా మనకు మహిళా కోర్స్ కావాలి. అంటే అట్లా చేస్తేనే ఎక్కువ కోర్స్ వస్తుంది, ఎక్కువ పిల్లలు వచ్చి ధైర్యం వస్తుంది పోయి మాట్లాడకి, ఆ ఎక్కువ జస్టిస్ వస్తుంది. ఆ సేమ్ పాయింట్ లో రెండోది పాయింట్ ఏమంటే ఒక స్టిపులేటెడ్ టైంలో వచ్చి వర్డిక్ట్ ఇవ్వాలి. అదేమంటే ఒక టైం లోపల మనకు వర్డిక్ట్ కావాలి. ఏ టైం అంటే 6 months లోపల. మహిళపై దాడులు, అకృత్యాలకు పాల్పడేవారిని కేవలం సారీలతోనో లేక నామమాత్రపు శిక్షలతోనో సరిపెట్టడం కాకుండా కఠిన శిక్షలు అమలు చేయాలని కోరుతోంది వరలక్ష్మి. అప్పటి వరకు సేవ్ శక్తి ఉద్యమాన్ని ఆపబోమంటోంది ఈ ఫైర్ బ్రాండ్ తమిళ కుట్టి.